అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి వీడియోలోకి వచ్చేద్దామా? పూజకు పువ్వులు పెట్టి సంతృప్తిగా పూజ చేయాలని ఎవరికుండా చెప్పండి. ఆడవాళ్ళమైతే మరి శుక్రవారం రోజైతే అమ్మవారికి మనస్తృప్తిగా పువ్వులు పెట్టి పూజ చేసుకుంటే ఆ సంతోషమే వేరన్నమాట. చెట్లు పెంచుకోవడానికి చాలామంది మాకు స్థలం లేదు, మేము ఎలా పెంచుకోవాలి, మాకు మొక్కలు దొరకవు అలా అంటుంటారు. అట్లాంటి వాళ్ళ కోసమనే ఈ చిన్న చిన్న వీడియోలు చేస్తున్నాను అన్నమాట. చూడండి, ఒక చెట్టుకి చిన్న చెట్టుకే చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయో. చిన్న చిన్నగా మనం అలవాటు చేసుకుంటూ వస్తే మనకే రోజు రోజుకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. ఫస్ట్ చిన్న చెట్లతో స్టార్ట్ చేసామనుకోండి, అందులో చిన్న క్రాప్ తీసుకున్న ఆ సంతోషమే వేరనమాట. ఇవైతే కనకాంబరం పువ్వులు. అమ్మవారికి ఈ పువ్వుల్ని మాలగా అల్లి ఇందులోకి కొద్దిగా మరువం వేసి మాలగా అల్లి అమ్మవారికి సమర్పిస్తే ఆ అమ్మవారిని ఎంత కలగా కనిపిస్తారు. మనం అమ్మవారికి పూజ చేసినప్పుడు అమ్మవారిని కలగా చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుందో ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేమన్నమాట. ఇదైతే వైట్ శంకు పువ్వు అన్నమాట, సింగిల్ రెక్కది. ఇంకా 2-3 ప్లేసెస్లో ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. దాదాపు ప్రతి కుండీలోనూ నాకైతే ఈ మొక్కలు వాటంతట అవే పడ్డాయి అన్నమాట. కొన్ని నేను పెట్టిన ప్లాంట్స్ అయితే, కొన్ని దానిలో వచ్చిన విత్తనాలు అంటే సీడ్స్ వల్ల వచ్చిన ప్లాంట్సే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఏ మొక్కను కూడా నేను తీసి పడేయనమాట. ప్రతి కుండీలో 2 రకాల మొక్కలు కంపల్సరీ ఉంటాయన్నమాట. సో ఏది వచ్చినా, ఇదిగో శంకు పువ్వుల చెట్లు కూడా అంతే, ఒక్కసారి పెట్టామంటే ప్రతి కుండీలోనూ అవే తయారవుతూ వస్తాయన్నమాట. మళ్ళీ మళ్ళీ మనం సీడ్ వేయాల్సిన అవసరమే ఉండదన్నమాట. అందులో మెయిన్ సాయంకాలం పూజ చేసుకుంటే ఆ సంతోషం వేరన్నమాట. ఉదయం ముందు రోజు పువ్వులతో పూజ చేస్తే ఈవినింగ్ అయితే చెట్లల్లో పువ్వులు అప్పటికప్పుడు కోసి మాలగా అల్లి అమ్మవారికి సమర్పిస్తాను. ఏ భగవంతుడికైనా సరే ఫ్రెష్గా పువ్వులు కోసి ఆ భగవంతుడికి సమర్పించడంలో ఉండే సంతోషమే వేరన్నమాట. మెయిన్ కనకాంబరం పువ్వులు కూడా ఈ మధ్య సీడ్స్ ద్వారా చాలా వరకు మొక్కలు వస్తున్నాయి. ఇవి ఒక్కసారి తీసుకుంటే చాలు అన్నమాట. వీటికి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఉండదండి. దాదాపు 4 రోజులు మనం నీళ్లు వేయకపోయినా, వర్షం పడకపోయినా చెట్టు కూడా అంత త్వరగా చనిపోదన్నమాట. సో చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఎక్కువసేపు వాడిపోకుండా ఉండే పువ్వులు ఏదైనా ఉంది అంటే అది కనకాంబరం పువ్వులే. ఇది చూడండి, రోజా చెట్టు కుండీలోనే ఒక సైడ్ పడిందనమాట. దాన్ని పడేయడం ఇష్టం లేక నేను అలాగే పెట్టేశాను. ఇదిగో దాలియా ఫ్లవర్స్. శుక్రవారం అమ్మవారికి ఆ ఒక్క పువ్వు పెట్టినా కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను శుక్రవారం రోజు సాయంత్రం పువ్వులు ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసి దేవుడికి సమర్పించుకుంటానన్నమాట. అందులో చూడండి ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో. ఇదైతే సెకండ్ ఫ్లవర్ అన్నమాట. దాదాపు రీసెంట్గా దాలియా ఫ్లవర్స్ని ఒక వీడియో చేశాను, 1-2 వీడియోస్ చేసినాను. కానీ ఎంత చేసినా, హార్వెస్ట్ చేసిన ప్రతిసారి వీడియోలో ఈ పాయింట్ పెట్టాలి, ఈ వీడియోని చూపించాలనిపిస్తుంది అనమాట, ఈ ఫ్లవర్స్ని సపరేట్గా. అందుకే ప్రతిసారి హార్వెస్ట్ చేసినప్పుడంతా మీతో సంతోషం పంచుకుంటుంటాను. నేనైతే ఇది ఫస్ట్ టైం అన్నమాట దాలియా పెంచుకోవడం, ఇంత క్రాప్ తీసుకోవడం. ఆ సంతోషాన్ని అయితే నేను ఇంక మీకు మాటల్లో చెప్పలేనమాట. నెక్స్ట్ ఇయర్కి దాదాపు ఆల్మోస్ట్ ఉన్న అన్ని కలర్స్ని నేను శాంప్లింగ్స్ని సేకరించి నెక్స్ట్ సీజన్కి ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో అన్ని కలర్స్ దాలియా పెట్టుకోవడానికే ట్రై చేస్తాను. సో మీకు కూడా శాంప్లింగ్స్ పంపించడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఆ ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి ఈ ఎల్లో మందారం చూడండి. ఇదైతే రీసెంట్గా తెచ్చిన చెట్టే. ప్రతి వీక్కి మినిమం ఒక 5 to 6 ఫ్లవర్స్ ఇస్తుందన్నమాట. సో నాకైతే ఈ పెద్ద పువ్వులు ఒక్క ఫోటోకి ఒక్క పువ్వు పెడితే చాలన్నమాట, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదైతే శంకు పువ్వుల చెట్టు. 2-3 శంకు పువ్వులు ఉన్నాయన్నమాట, 2-3 శంకు పువ్వుల చెట్లు ఉన్నాయన్నమాట. ఒక చెట్టుకి ఏజ్ అయిపోతుంది అని అంటే వెంటనే నెక్స్ట్ 2వ చెట్టు రెడీ చేసుకుంటాను. ఇంకొకటి చాలా త్వరగా పెస్ట్ ఫామ్ అవుతుంది. కూరగాయల్లో మిరప చెట్టుకి ఏ విధంగా ఫామ్ అవుతుందో అలాగే శంకు పువ్వు చెట్టుకి తెగుళ్ళు చాలా ఎక్కువ వస్తుందండి. సో అందువల్ల మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి శంకు పువ్వుల చెట్టును మాత్రము. ఇదిగో ఇది ఫ్రెష్గా పెట్టిన చెట్టు అనమాట. దీనికైతే మినిమం డేకి 7 to 10 ఫ్లవర్స్ వస్తాయన్నమాట.
మా ఇంట్లో శివయ్యకైతే నేను పుష్కలంగా పువ్వులు పెట్టి పూజ చేసుకుంటాను. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎక్కువ పువ్వులు పెట్టి పూజ నైవేద్యం కంటే కూడా నేను పువ్వులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే మనసారా దేవుణ్ణి ప్రార్థించి కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆ సంతోషమే వేరన్నమాట. ఇదిగో శంకు పువ్వుల చెట్లు కూడా ఒక్కసారి పెట్టుకుంటే సీడ్స్ అవే వస్తుంటాయి, మళ్ళీ మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉండదు. ప్లాంట్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే అడిగారో వాళ్ళందరికీ కొద్ది కొద్దిగా శాంప్లింగ్స్ పంపిస్తున్నాను. నా దగ్గర సీడ్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు మాత్రమే పంపించగలుగుతున్నాను. ఇది మరువము, 3 days బ్యాకే వీడియో చేశాను. దీని ఏజ్ అయిపోతుందనని వేరే కుండీలోకి ఆల్రెడీ షిఫ్ట్ చేసేసాను అనమాట కొత్తగా, మళ్ళీ పెంచుకోవడానికి. ఇది ఈరోజు ఉన్నది అమ్మవారి పువ్వుల్లోకి కొద్దిగా హార్వెస్ట్ చేసుకుందాము అనే ఉద్దేశంతో చేశానన్నమాట. ఇదిగో చూడండి, ఈ కనకాంబరం పువ్వులు, ఆ మరువము, శంకు పువ్వులు, మెయిన్ కనకాంబరంలు, మరువము, బ్లూ కలర్ శంకు పువ్వులు, రోజ్ ఫ్లవరు, నెక్స్ట్ ఇదైతే సింగిల్ రెక్క వైట్ కలర్ శంకు పువ్వు, అదైతే మందారం, దాలియా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి చూడండి. దాలియా ఫ్లవర్స్ చూడడానికైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్లో కూడా పెట్టండి. చిన్న చిన్న హార్వెస్ట్లు మనిషికి ఎంత సంతోషాన్ని ఇస్తాయో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నిజంగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.